దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పడుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, నేను వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభువా, మీకు వందనాలయ్యా. ఈ పునరుత్థాన దినమునందు ప్రభువా తండ్రి, మేమందరం ఈ సన్నిధిలో కూడి ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యములను సత్యములను గ్రహించినట్లుగా మా హృదయాన్ని తెరవజేయమని వేడుకొంచున్నాను. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తును బంధించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కొన్ని వాక్యాలని మనం చదివాం. యేసుక్రీస్తుని సమాధిలో ఉంచారు. ఎప్పుడు? శుక్రవారపు దినమున సాయంత్రాన యేసుక్రీస్తుని సమాధిలో ఉంచారు. గత శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాం. యేసుక్రీస్తుని సమాధిలో ఉంచిన సంగతి మనం చూసాం, అవునా? యేసుక్రీస్తుని సమాధిలో ఏ విధంగా ఉంచారు? అరిమతి యోసేపు అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఒక అతడు ఉన్నాడు. అరిమతి యోసేపు అనే అతను ధనవంతుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడై ఉన్నాడు. అతడు యేసు ప్రభువునకు ఏం తీసుకున్నాడు? నారవస్త్రమును తీసుకున్నాడు. పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? యేసు దేహాన్ని నాకు ఇమ్మని అడిగారు. అతనితో పాటు నికోదేము అనే ఇంకొక
యేసుక్రీస్తు శిష్యుడు కూడా అతనితో పూట కలిసి యేసు యొక్క దేహాన్ని అరిమతి యోసేపు తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో పెట్టడానికి వారు వెళ్ళారు. నికోదేము అనే శిష్యుడు 150 సేర్ల ఎత్తు బోలముతో కలిపిన అగరు అంటే పరిమళ సుగంధ ద్రవ్యాలని తైలాలని తీసుకొని వారిద్దరూ కలిసి యేసు యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి స్థలానికి దగ్గరగా ఉన్నటువంటి అరిమతి యోసేపు అనే ఆ శిష్యుని యొక్క సమాధిలో మన ప్రభువుని యేసుక్రీస్తును పెట్టారు. ఆ సమాధిలో అంతకుముందు ఎవరూ లేరని కూడా దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉంది. యేసు ప్రభు దేహానికి ఏమేమి చుట్టారు? మొత్తం అంతా కూడా నికోదేము గారు తెచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలని పూశారు. అరిమతి యోసేపు తీసుకొని వచ్చినటువంటి శుభ్రమైన నారబట్ట తీసుకొని వచ్చి మొత్తం శరీరానికి అంతటికి కూడా చుట్టారు. తలకి ఒక రుమాలు కూడా కట్టారు. పెట్టి సమాధి దగ్గర ఒక పెద్ద రాయి దొర్లించి ఉంచారు. ఒక రాతిలో సమాధి ఉంటే యేసు ప్రభు యొక్క దేహాన్ని దానిలో పెట్టి ఆ సమాధికి ఒక రాయిని పెట్టారు. ఈ రాయి పెట్టి ఆ రోజు సాయంత్రం ఎవరెవరు వెళ్ళిపోయారంటే అరిమతి యోసేపు, నికోదేము వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభువుని సిలువ వేస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువుని గలిలయ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఆయన దేవుని యొక్క రాజ్యము గురించి సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించినటువంటి కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎవరున్నారు? కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారు ఏం చేశారంటే ఈ అరిమతి యోసేపు మరియు నికోదేము మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేహాన్ని లోపల పెట్టి రాయి పెట్టి మొత్తం అంతా ఉంచితే ఆ సమాధికి ఎదురుగా వారు చేస్తున్నటువంటి పనంతా చూస్తున్నారు కొంతమంది స్త్రీలు. దేవుడికి స్తోత్రం. ఆ స్త్రీలు ఎవరు అంటే 2 మరియలు కనిపిస్తారు. మగ్దలేనే మరియయు మరియొక మరియయు. ఆవిడింటి పేరు మరియొక కాదు, ఆవిడ పేరే మరియా. వేరొక మరియా. ఈ మరియా మనకి దేవుని యొక్క వాక్యములు చూస్తే యాకోబు, యోసే, ఎవరు? యోసేపు కాదు, యోసే. యాకోబు, యోసే అనే 2 ఉంటారు. వారి యొక్క తల్లి ఈమె. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరియా సమాధి ఎదురుగా ఉండదు. కానీ మన ప్రభువుని సిలువ వేస్తునేటప్పుడు మాత్రం అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లి అని పిలువబడుతున్నటువంటి మరియా అక్కడ నిలబడుంటే యేసు ప్రభు సిలువ మీద మాట్లాడుతూ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానును అప్పగించడం మనకు తెలుసు, అవునా? కానీ తల్లి అయిన మరియా సమాధిలో పెడుతున్నప్పుడు సమాధి ఎదురుగా కూర్చోదు. ఓకేనా? ఆ మరియ కాకుండా మగ్దలేనే మరియా, ఆమెకి దయ్యాలు పట్టు ఉంటే యేసు ప్రభు ఆమెని స్వస్థపరిస్తే ఆ దయ్యాలు పోయిన తర్వాత ఈ మగ్దలేనే మరియా అనే ఈమె యేసు ప్రభుని ఎంతగానో వెంబడిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకు బాగా తెలుసు, ఒకానొక సందర్భంలో యేసు ప్రభు భూమి మీద బ్రతికి ఉండి సువార్త ప్రకటిస్తున్న దినముల్లో ఒక ఆమె వస్తుంది, జబదేయి కుమారుల తల్లి. గుర్తుందా? జబదేయి కుమారుల తల్లి వచ్చి, ప్రభువా నీ కుడి పక్కన ఒకరిని నీ ఎడం పక్కన ఒకరిని కూర్చుని నువ్వు ప్రభువా నీ రాజ్యములను అడుగుతుంది, అవునా? ఆ 2 కుమారులు ఉన్నారే, ఈ 2 కుమారుల యొక్క తండ్రి పేరు ఏంటి?
ఇద్దరు కుమారుల యొక్క తండ్రి పేరేంటి? జబదయి కుమారుల. జబదయి కుమారులు అంటే ఎవరు? అతని తండ్రి పేరు ఏంటి? అంతసేపు ఆలోచిస్తున్నారు. ఎవరు? జబదయి. ఆ జబదయి యొక్క భార్య పేరు సలోమి. ఈ సలోమి అనే స్త్రీ కూడా యేసు ప్రభువుని గలిలయ నుంచే వెంబడిస్తూ వస్తుంది. మనము యేసు ప్రభువు యొక్క పునరుత్థానము గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ పునరుత్థానములో అనేక మంది శిష్యులు ఉన్నారు, ఆయన వెంబడించినటువంటి పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఈ స్త్రీలలో ప్రత్యేకంగా మనము కొంతమంది గురించి అయితే తెలుసుకోవాలి. సమాధి దగ్గర నిలబడినటువంటి స్త్రీలు, యేసు ప్రభుని సిలువ వేస్తునేటప్పుడు గలిలయ నుంచి వచ్చినటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. ఆ స్త్రీల పేరు ఏమిటంటే ఏం చెప్పుకున్నాం? మగ్దలేనే మరియా, యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియా. వేరొక మరియా అంటే ఆవిడింటి పేరు వేరొక కాదు. యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియా, జబదయి కుమారుల తల్లి అయినటువంటి సలోమి, యోహన్నయు అనే ఆమె స్త్రీ, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. యేసు ప్రభువుని సమాధి దగ్గర పెట్టారు కదా, ఆ సమాధి యొక్క అడ్రస్సు ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నిజానికి సమాధి దగ్గర లోపల పెట్టింది ఎవరు? అరిమతి యోసేపు, జబదయి కుమారుల తల్లి వెళ్ళిందా? అరిమతి యోసేపు, నికోదేము వెళ్ళారు. అవునా? బైబిల్ యొక్క వాక్యంలో మనం ఏం చూస్తున్నాం? చదవబడిన వాక్యములో ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వెళ్ళారు అని ఉంది. అవునా? సమాధి యొక్క అడ్రస్ తెలియకపోతే మగ్దలేనే మరియయు వేరొక మరియయు వెళ్ళగలిగి ఉండేవారా? చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందంటే యేసు ప్రభువుని ఎక్కడ ఉంచారో వారు స్పష్టంగా గమనిస్తున్నారు. అరిమతి యోసేపు మరియు నికోదేము అనే వ్యక్తి ఇద్దరు కలిసి యేసు యొక్క దేహాన్ని పిలాతు దగ్గర నుంచి ఆ సాయంత్రం వేళ తీసుకుని వచ్చి సమాధిలో పెడుతునేటప్పుడు వారు స్పష్టంగా చూచి గమనిస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క దేహానికి ఎలాగ వస్త్రాలు చుట్టారో, నార వస్త్రాన్ని ఎలా చుట్టారో, తలకు రుమాలు ఎలా కట్టారో, ఆయన దేహం మొత్తానికి కూడా ఏ విధంగా ఈ 150 సేర్ల ఎత్తుగల బోలముతో కలిపినటువంటి అగరు పెర్ఫ్యూమ్ సెంటును తీసుకుని వచ్చి ఏ విధంగా చేశారో దానికి సాక్షులెవరు? మగ్దలేనే మరియు వేరొక మరియా. ఆ మరియా యాకోబు యోసే అనువారి తల్లి. వీరిద్దరు సాక్ష్యమే కాదా? ఇప్పుడు ఒకసారి ఊహిద్దాం. ఎవరైనా వచ్చి ఎవరో ఇద్దరు వ్యక్తులు పట్టుకొని వెళ్ళి సమాధిలో పెట్టారు. ఎవరికి తెలుసు లోపల పెట్టారో లేదని కూడా మాట్లాడే వితండవాదులు కూడా ఉండొచ్చా లేదా? అరిమతి యోసేపు, నికోదేము తీసుకొని వెళ్ళి పెట్టారు అని చెప్తారు. వారు అక్కడ పెట్టకుండా ఇంకొక దగ్గర పట్టుకుని వెళ్ళిపోతే, కానీ దానికి సాక్ష్యం ఇంకొక ఇద్దరు స్త్రీలు ఉన్నారు అక్కడ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు సమాధి అడ్రస్కి యేసు ప్రభుని ఏ విధంగా లోపల పెట్టారో ఇన్వెస్టిగేషన్గా చేస్తున్నటువంటి వ్యక్తులు వారు. వీరిద్దరు కూడా వారు అనుకోలేదు. యేసు ప్రభుని సమాధిలో పెడుతునేటప్పుడు వారికి ఆలోచన దొరకలేదు. వారు బాధలో ఉండడం వలన అరే మనం కూడా నికోదేము తెచ్చినట్లుగా ఆయన దేహానికి పూయడానికి మనం కూడా కొన్ని సుగంధ ద్రవ్యాలు తీస్తే బాగుండేది కదా అని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడైతే నికోదేము అనే వ్యక్తి 150 సేర్ల ఎత్తుగల
బోలముతో కలిపినటువంటి అగరను తీసుకుని వచ్చాడు. మనం కూడా ఈ యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని అనుకున్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. వాళ్ళు అనుకొని శుక్రవారం దినం కదా, నెక్స్ట్ రోజు ఏం వారం? శనివారం. శనివారం విశ్రాంతి దినము. యూదులకు విశ్రాంతి దినమునందు వాళ్ళు ఏ పని చేయకూడదు. వారు కూడా సుగంధ ద్రవ్యాలు, మంచి తైలములు తీసుకుని వచ్చి, సువాసనిచ్చే తైలములు తీసుకొని సిద్ధపరిచారు. కానీ వారు అనుకుంటున్నారు, ఈరోజు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినము శనివారం అయిపోయినంత వరకు మనం ఇంటి దగ్గరే ఉందాం, ఎప్పుడెప్పుడు ఆయన దేహానికి రాద్దామని ఎదురు చూడడం వల్లనే ఆదివారం ఇంకా చీకటగా ఉండగానే, ఇంకా తెల్లవారుదు చున్నది అనక ముందుగానే, ఇంకా చీకటగానే ఉండగానే, ఇందాక మనం చెప్పుకున్నామే, స్త్రీలు మగ్దలేని మరియు వేరొక మరియు సలోమియు యోహన్నయు వేరో కొంతమంది స్త్రీలు అందరూ కలిసి ఈ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని తెల్లవారు వారు ప్రయాణమై సమాధి దగ్గరికి వెళ్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభువును ఉంచినటువంటి సమాధికి ఏముంచారని చెప్పాం? ఒక పెద్ద రాయిని దొర్లించి ఉంచారు. ఈ సమాధికి పెద్ద రాయి దొర్లించి ఉంచితే గొప్ప ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు చాలాసార్లు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం చెప్పాడు? ఈ దేహాన్ని పడగొట్టండి, 3వ దినమున లేస్తానన్నాడు. యోనాను గూర్చినటువంటి సూచక్రియ మీకు కనిపిస్తుంది. యోనా ఏ విధంగా సముద్ర గర్భంలో 3 దినాలు ఉన్నాడో, మనుష్య కుమారుడైనటువంటి నేను అనగా యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి యొక్క గర్భంలో 3 దినాలు ఉండి తిరిగి లేస్తానని సూచక్రియ మీకు కనిపిస్తుందని కూడా చెప్పాడు. అవునా? చెప్పాడా లేదా? ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఈ విషయం యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి శిష్యులు గుర్తుపెట్టుకోలేదు. ఎవరు గుర్తుపెట్టుకోలేదు? 11 మంది శిష్యులు ఉన్నారా? యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో యూదా అనే ఒక శిష్యుడు ఏం చేశాడు? యేసు ప్రభువును అప్పగించి, యేసు ప్రభువును అన్యాయంగా నేను అప్పగించానని చెప్పి ఉరు పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 11 మంది శిష్యులు. ఈ 11 మంది శిష్యులు కూడా గుర్తుపెట్టుకోలే. యేసు ప్రభు 3వ దినమున తిరిగి లేస్తాడు అని చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోలేదు. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు తెలుసా? స్త్రీలా. ఒకవేళ కానీ స్త్రీలు గుర్తుపెట్టుకుంటే సుగంధ ద్రవ్యాలు ఎందుకు పట్టుకుని వెళ్తారు? పువ్వులు పట్టుకొని వెళ్ళి ప్రభా నీ వచ్చామని చెప్పి ఆయన పాదాల మీద వెయ్యాలి. అవునా? స్త్రీలు గుర్తుపెట్టుకోలేదు, శిష్యులు గుర్తుపెట్టుకోలేదు, కానీ ప్రధాన యాజకులు గుర్తుపెట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధాన యాజకులు మామూలు కాదు, సామాన్యమైన మనుషులు కాదని. ముఖ్యంగా అన్నా కైపా అనే వ్యక్తుల గురించి మనం ధ్యానించుకున్నాం. వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. వారు బైబిల్ గుర్తుందో లేదు కానీ యేసు ప్రభు మాత్రం వారు మనసుల్లో ముద్ర అయితే మాత్రం బాగా వేసుకున్నారు. వెళ్ళి బాగా ఆలోచించారు. బాగానే ఉంది కానీ పిలాతు దగ్గరికి వెళ్ళి, బాబు అతని దేహాన్ని అరిమతి యోసేపుకి నికోదేముకి ఇచ్చావు, బాగానే ఉంది, మాకు ఒక సందేహం ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, ఆ వంచకుడు, వాళ్ళు సంబోధించడం యేసుప్రభు, ఆ వంచకుడు సజీవుడుగా, చదవండి, సజీవుడై ఉన్నప్పుడు ఎన్నో వచ్చినమో చెప్పండి. 62వ అధ్యాయమా? అన్ని అధ్యాయులు ఎక్కడ ఉన్నాయి? మత్తయి సువార్త అయ్యో 20 అయ్యా, అరే 27 అయ్యా అయ్యా అంటారు. 27 62. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. 27 వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం. 63వ వచనం చదవండి. ఆ వంచకుడు
సజీవుడై ఉన్నప్పుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాతికి ముద్ర వేశారంట. ఎవరు? ప్రధాన యాజకులు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు బతుకున్నప్పుడు 3వ దినం లేస్తారని చెప్పాడు, మా జ్ఞాపకం ఉంది అని చెప్తున్నారు. మనం దేవుని యొక్క వాక్యంలో కానీ చదువుతూ పోతే శిష్యులు ఆ విషయమే మర్చిపోతారు. ఇంతమంది స్త్రీలు వెంబడిస్తున్నారు గలిలీ నుంచి, వాళ్ళకి అసలు గుర్తే ఉండదు. గొప్ప ఆశ్చర్యమైన విషయం ఏంటి తెలుసా? శత్రువులే బైబిల్ ఎక్కువగా చదువుతున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చూడండి, క్రైస్తవులు బైబిల్ చదవండిరా అంటే చదవచ్చులే, ఎక్కడో పోతుంది బైబిల్ అని అక్కడే ఉంచుతున్నారు. మన యూట్యూబ్లో వాటిలో చూస్తే మనకంట బైబిల్ వాళ్ళే ఎక్కువసేపు చదువుతున్నారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళే వచనాలు తెస్తారు. ప్రధాన యాజకులు ఇద్దరు వెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు 3వ దినం లేస్తారని చెప్పాడు. ఒకవేళ శిష్యులు వచ్చి ఆ దేహాన్ని కానీ పట్టుకొని వెళ్ళిపోయి యేసుప్రభు సమాధి నుంచి లేచాడని చెప్తే, ముందే 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి భూమిని అంతటినీ తలకిందులు చేశాడు. ఇప్పుడు ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. మాకు దీని మీద సందేహంగా ఉన్నది, దీన్ని భద్రం చేయు సమాధిని అంటే పిలాతు గారికి అసలే మొదటి నుంచే విసుగెక్కువ. మొదటి నుంచి పిలాతు ఏమంటున్నాడు? మీ యూదుల రాజును మీకోసం వినిపిస్తా. మాకు యూదును, ఈయన రాజు కాదు, మాకు కైసరే రాజు అని అంటారు. నిజానికి యూదులకు కైసరు అంటే రోమా ప్రభుత్వపు చక్రవర్తి అయినటువంటి కైసరు రాజుగా అంగీకరించడానికి వారికి మనస్సు ఉండదు. కానీ యేసు ప్రభు మీద ఉన్నటువంటి అసూయ వలన, ద్వేషం వలన పిలాతుతో ఏమైనా సమాధానం చెప్తారా? మాకు ఈయన కాదు రాజు, మాకు కైసరే రాజు అంటారు. వీళ్ళు గుర్తుపెట్టుకొని ఆ సమాధి యొక్క రాయిని భద్రము చేసి దానికి ముద్ర వేసి సైనికులను కాపలా ఉంచుతారు. ఎన్ని దినాలకు డ్యూటీ చేశారు వీళ్ళకి? 3 రోజులకి. ఇప్పుడు సమాధి దగ్గర ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభు యొక్క దేహం లోపల ఉన్నది. అరిమతి యోసేపు మరియు నికోదేము రాయి బొరులించి అక్కడ పెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ డ్యూటీ చేస్తుంది ఎవరు? సైనికులు అక్కడ ఉండి అక్కడే సమాధి ఎదురుగా డ్యూటీ చేస్తున్నారట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చేస్తూ ఈ 3 రోజులు మీరు అక్కడే ఉండండిరా, ఒకవేళ శిష్యులు వచ్చి కానీ ఒకవేళ కానీ ఎత్తుకుపోతే మాకు చెప్పండిరా అని చెప్పి ఈ డ్యూటీని అప్పచెప్పింది ఎవరు తెలుసా? ప్రధాన యాజకుల యొక్క పని, పరిశీలక పని. 3 రోజులు నాకు తెలిసి రాత్రి పగళ్ళు కూడా ఆ సైనికులు అక్కడే ఉన్నారు. డ్యూటీ అక్కడే చేస్తూ ఉన్నారు. సమాధి ఉందా, రాయి ఉందా, ముద్ర ఉందా, శిష్యులు వచ్చారా, రాలేదురా, ఎవరైనా వచ్చారా, ఎవరు రాలేదు, ఓకే. ఈ 3 రోజులు చేస్తూ ఉన్నారు. ఆదివారం యొక్క తెల్లవారున దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అన్నీ కలిపి చదివితే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క దగ్గర కొన్ని విషయాల్ని దేవుడు రాయించి ఉంచాడు.
మనం చదివినటువంటి వాక్య భాగంలో చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక దూత దిగి రాయిని పొర్లించినట్లుగా ఉంటుంది. ఉందా? ఇదిగో ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాడట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాయి దొర్లించి దాని మీద కూర్చున్నాడంట. కూర్చొని ఉండేటప్పటికీ భూకంపం వచ్చింది. మరి భూకంపానికి లేసారు, ఈ రాయి బొర్లించినప్పుడు వచ్చిన సౌండ్కు లేసారు. కానీ అక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి సైనికులు ఉన్నారే, గబుక్కులు లేచి తెల్లవారుజామున చూస్తున్నారు. ఏదో భూకంపం వచ్చినట్టు ఉందిరా అనుకున్నప్పుడు చూసినప్పటికీ, రే సమాధికి ఉన్నటువంటి రాయి దొర్లించాడు. శిష్యులు కానీ కొంప తీసి వచ్చారా ఏంటి? చూసినప్పటికీ అక్కడ రాయి మీద దేవుని యొక్క దూత కూర్చుని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క దూతను చూచి, ప్రకాశమానమైనటువంటి ఆ దూతను చూడగాన ఈ సైనికులందరూ చూచి చచ్చిన వారి వలె పడిపోయారు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. వీళ్ళు దూతను చూస్తేనే పడిపోయారు, యేసు ప్రభువును చూస్తే ఏమైందిరో. చచ్చిన వారి వల్లే పడిపోయి అక్కడి నుంచి పరిగెట్టి పారిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు తెలుసా? ఈ డ్యూటీ అప్ చెప్పారే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయాసపడుతూ పరిగెడుతూ, దూత వచ్చింది, రాయి తొలగించింది, మేము చూసాము, ఇదంతా జరిగింది, శిష్యులు మాత్రం రాలేదు కానీ దూత వచ్చింది, ఈ విషయాలన్నీ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ప్రధాన యాజకుల దగ్గరికి, మరియు పరిసయ్యులు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. ఇంతలో మనం అనుకున్నాం కదా, ముందు రోజు శనివారం కనుక బాగా సుగంధ ద్రవ్యాలన్నింటినీ, పరిమళ తైలాలన్నింటినీ సిద్ధపరిచినటువంటి స్త్రీలు ఉన్నారుగా, వీళ్ళేంటంటే తెల్లవారి లేచి నికోదేము చక్కగా 150 సేర్ల ఎత్తు అగరుని తీసుకుని వచ్చాడు. మనం ఇప్పుడు దేహానికి రాద్దాం పదండి అని చెప్పి త్రోవలో ఈ స్త్రీలందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. అవును, ఆ పెద్ద రాయి అక్కడ పెట్టున్నారు కదా, సుగంధ ద్రవ్యాలు అయితే పట్టుకుని వెళ్తున్నాం, కానీ ఆ రాయి ఎవరు దొర్లిస్తారు మన కోసం? మనమా? స్త్రీలు ఇంతమంది ఉన్నా సరే తొలగించలేం. అక్కడ ఉన్నటువంటి మరి ఎవరిని పట్టుకోవడంలో వెళ్తున్న వారు అందరూ స్త్రీలమే. ఆ రాయి దొర్లించారు, ఎవరు దొర్లిస్తారు మన కోసం అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. చేతిలో సుగంధ ద్రవ్యాలు, తైలములు, మాటలు. వెళ్తూ తెల్లవారి ఇంకా చీకటిగా ఉండేటప్పుడు వెళ్ళినప్పటికీ చూస్తే రాయి దొర్లించి ఉండడం కనిపించింది. దేవుడికి స్తోత్రం. దేవదూత ఎక్కడ కూర్చున్నాడని కనిపించింది మనకి? రాయి మీద. కానీ మనం చదువుకున్నటువంటి 28వ అధ్యాయంలో చూసినప్పుడు దేవదూత సైనికులకు కనిపించాడు. అవునా? ఇప్పుడు తర్వాత వచనాలు చూస్తే మీరు చదవండి, 28లో తర్వాత వచనాలు. అతనికి భయపడుట వలన కాదు, సైనికులు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. చాలు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇటువైపు చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందరూ స్త్రీలు వెళ్తున్నారు, సమాధి రాయి తొలగించబడి ఉంది. మత్తయి సువార్తలో మనకి ఒక దేవదూత అని కనిపిస్తాడు. కానీ నేను చెప్పాం కదా, మనం అనుకుంటున్నాం కదా, 4 సువార్తలు చదివితే అక్కడ ఒక్క దేవదూత కాదు, 2 దేవదూతలు కిందకు దిగుతారు, 2 దేవదూతలు కనిపిస్తారు. మనకి యోహాను సువార్త 19వ అధ్యాయంలో, క్షమించండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 10 వచనాలు కానీ మనం చదివితే అక్కడ ఇంకొక దేవదూత కూడా కనిపిస్తారు. ఏమవుతుందో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒక్కసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఒక్కసారి చూద్దాం. చూడండి.
ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన ఉన్నటువంటి రాయి తీయబడిట చూచి గనుక ఆమె పరిగెత్తుకొని సిమోను పేతురునొద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగునని చెప్పెను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. ఆగండి. ఇప్పుడు యోహాను సువార్తలో ఎవరు కనిపిస్తున్నారు? మగ్దలేనే మరియా అనే ఒక ఆమె ఉంది. ఆమె సమాధి దగ్గరికి వచ్చి సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లించబడ్డం చూసింది అని రాయబడింది. అవునా కాదా? చూచిన వెంటనే మగ్దలేని మరి ఏం చేసిందని రాయబడి ఉంది. ఆమె సమాధి మీద ఉన్నటువంటి రాయి తీయబడ్డం చూడగానే ఆమె పరిగెత్తుకుని పోయి పేతురు యొద్దకు, ఆయన ప్రేమించినటువంటి శిష్యుడి పేరు యోహాను దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది అని ఉంది. అవునా? మనము మత్తయి సువార్తలు ఏం చదివాము? మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి దగ్గరికి వచ్చారని ఉంది. ఎందుకు ఏది నిజం? అది నిజమే, ఇది నిజమే. మనకు లూకా మార్కు సువార్తల్లో చదివితే ఎవరెవరు సమాధి దగ్గరికి వెళ్ళారో మొత్తం కనిపిస్తారు. ఇప్పుడు చదివినటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలేని మరియ మాత్రమే కనిపిస్తుంది. మత్తయి సువార్తలో మగ్దలేని మరియు వేరొక మరియు కనిపిస్తూ ఉంది. అక్కడ చూస్తే ఒక దేవదూత కనిపిస్తాడు. మగ్దలేని మరియకు తర్వాత కనిపించే 2 దేవదూతలు కనిపిస్తారు. అంటే జరిగినదేమిటో మనం ఆలోచన చేద్దాం. సమాధి ఉంది, సమాధి ముందు రాయి ఉంది, రాయికి ముద్ర ఉంది, సమాధిలో యేసు ప్రభు ఉన్నారు, సమాధికి ముందు కావలి కాస్తున్నటువంటి సైనికులు ఉన్నారు, దేవుని దూతలు 2 దిగారు. ఒక దూత రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు, భూకంపం వచ్చింది. ఇంకో దేవదూత లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ కూర్చున్నాడు? సమాధి లోపలికి వెళ్ళి ఇంకొక దేవదూత కూర్చున్నాడు. ఈ రాయి మీద కూర్చుండి కనిపిస్తున్నటువంటి ఒక దేవదూతను చూచి భయపడి పారిపోయారు సైనికులు. మగ్దలేని మరియ మాత్రమే వచ్చినట్లుగా మనకి యోహాను సువార్తలో కనిపిస్తుంది. అవునా? మత్తయి సువార్తలో చూస్తే మగ్దలేని మరియు వేరొక మరియును ఉంటుంది. అలాగే మార్కు లూకా సువార్తలో చూస్తే ఏ స్త్రీలు ఎక్కడికి వెళ్ళారో కనిపిస్తుంది. ఇంతకీ మగ్దలేని మరియ మాత్రమే వెళ్తే మరి మిగతా స్త్రీలు వెళ్తున్నట్టుగా సువార్తలో చెప్పడం అర్థం ఏమిటి? అంటే దాని అర్థం ఏంటి? చాలామంది స్త్రీలు వెళ్ళారు, అయితే మగ్దలేనే మరియ ఒక పని చేసింది, మిగతా స్త్రీలందరూ ఒక పని చేశారు. జరిగిన సంఘటన మనం ఆలోచన చేస్తే వీరు సుగంధ ద్రవ్యాలు పరిమళాలని పట్టుకొని వెళ్తున్నారు. చీకటిగా ఉంది, వెళ్ళినప్పటికీ రాయి తీసుంది, చూసినప్పటికీ మగ్దలేని మరియా చూసింది, మిగతా వాళ్ళు కూడా చూశారు. అయితే చేసినటువంటి సంగతిని ఏంటంటే, మగ్దలేని మరియా చేసిన పని ఏమిటంటే చూసింది సమాధి రాయి ఎప్పుడైతే బొర్లించబడిందో చూసింది, లోపలికి అక్కడ ఎవరు లేరు అని చెప్పి వెంటనే పరిగెట్టి పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన మాటలు కానీ మనం చూస్తే ఒకలాగా ఉంటాయి. మన మత్తయి సువార్తలో చూస్తున్నటువంటి మిగతా స్త్రీలు ఏం చేశారు? ఆ సమాధి లోపలికి వెళ్ళిపోతారు. సమాధి లోపలికి వెళ్ళిపోతుంటే ఆ సమాధి లోపల ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు మిగిలిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రభువును వెతుకుతున్నారని తెలుసు, సిలువ వేయబడినటువంటి యేసుని వెతుకుతున్నారని తెలుసు, ఆయన ఇక్కడ లేడు, మీరు త్వరగా వెళ్ళి ఈ విషయాన్ని
అతని శిష్యులకు చెప్పండి అని చెప్తున్నాడు. కానీ మగ్దలేని మరియ లోపలికి వెళ్ళలేదు. మగ్దలేని మరి బయటకు చూసి ఇటు నుంచి ఇటే పరుగు. ఇటు నుంచి ఇటే పేతురు గారి దగ్గరికి, యోహాన్ గారి దగ్గరికి పెట్టుకుని, మరేమో యేసుప్రభు యొక్క దేహం సమాధిలో లేదు, ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని విషయాన్ని పేతురుకు యోహానుకు తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు? మగ్దలేని మరియ. కానీ మిగిలినటువంటి స్త్రీలు సమాధి లోపటికి వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే అక్కడ జరిగినటువంటి సంఘటన చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన ఇక్కడ లేడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దూత ఎవరితో చెప్తున్నారు? మగ్దలేనే మరియ కాకుండా మిగిలిన స్త్రీలతో దేవుని దూత చెప్తున్నాడు. చెప్పండి, చదవండి. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకొని ఉన్న స్థలము చూచి, ప్రభు పండుకొని ఉన్న స్థలాన్ని చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లోపల ఉన్నటువంటి దేవదూతలు మిగిలిన స్త్రీలతో చెప్తున్న విషయం ఏమిటి? ఇక్కడ యేసు ప్రభు దేహాన్ని ఉంచారని మీరు చూశారు కదా. ఎవరు చూశారు? ముందు ఎవరు చూశారు? ఇక్కడ దేహాన్ని ఉంచడం ఎవరు చూశారు? మగ్దలేని మరియ, యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియ. వారు కన్నులారా చూచారు. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అరిమతి, యోసేపు, నికోదేము లోపల యేసు దేహాన్ని ఉంచుతున్నప్పుడు సమాధికి ఎదురుగా కూర్చున్న వాళ్ళు వీళ్ళే కదా. అవును, ఇదే స్థలం. ఇదిగో ఈ వస్త్రాలు ఇక్కడే ఉన్నాయి. ఈ నార బట్టే అరిమతి యోసేపు కొని పెట్టాడు. ఈ తలరుమాలు మన ప్రభు అయిన దేహానికి తలకి చుట్టారు కదా. ఇదిగో ఈ నార వస్త్రాలు చూడండి. చూడండి, ఇగో ఈ తల రుమాలు చూసారా? మీరేంటంటే యేసు ప్రభు ఇక్కడ ఉన్నారని వెతుకుతున్నారని నాకు తెలుసు. మీరు వెళ్ళి ఏం చేయాలంటే, ముందుగా వెళ్ళి ఆయన శిష్యులతో చెప్పండి, యేసు ప్రభు వారిని గలిలయ ప్రాంతంలో కలుస్తాడని వారితో చెప్పండి అనే విషయాన్ని చెప్తారు. ఆ విషయాన్ని తెలుసుకొని ఆ స్త్రీలు భయపడిపోయి అక్కడి నుంచి ఆనందం ఒకవైపు, భయం ఒకవైపు. ఏం జరిగిందో వారికి తెలియక వారు ఏం చేశారు? చదవండి అక్కడ. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. చాలు. ఇప్పుడు ఏమవుతుంది? వారు దూత చెప్పిన మాటను తెలుసుకొని సమాధి వద్ద నుంచి పరిగెట్టుకొని మహా ఆనందంతోనూ భయంతోను, ఒకవైపు దేవుని దూత చూశారు, అసలు ఏమైందో తెలియడం లేదు, సమాధి మీద ఉంచినటువంటి రాయి దొర్లించబడి ఉందనే విషయాన్ని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారిలో మగ్దలేని మరియ లేదు. మగ్దలేని మరియ ఎక్కడుంది? పేతురు యోహాను దగ్గరికి వర్తమానం పట్టుకొని వెళ్ళి, పేతురు, యోహాను, మగ్దలేని మరియ మళ్ళా రన్నింగ్ ఎటు? సమాధి దగ్గరికి. మిగిలిన స్త్రీలు ఎటు రన్నింగ్? శిష్యుల వైపు రన్నింగ్. ఒకసారి ఊహించండి ఈ యొక్క దృశ్యాన్ని. ఎవరు ఎటువైపు వెళ్తున్నారో జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ మగ్దలేని మరియ పరిగెట్టుకొని వచ్చేసింది శిష్యుల దగ్గరికి. ముఖ్యంగా ఎవరి దగ్గరికి వచ్చిందంటే పేతురు, యోహాన్ దగ్గరికి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఇంతలో వాళ్ళు అక్కడ ఉండిపోయారు. వాళ్ళకి దేవుని దూత చెప్పగానే వాళ్ళు ఇటు రన్నింగ్, వీళ్ళు ఇటు రన్నింగ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సీన్ మనం ఆలోచిస్తే పేతురు, యోహాను, మగ్దలేని మరియ మరలా సమాధి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తున్నారు. వారు అటువైపు పరిగెడుతూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో మనం ఇందాక చదువుకున్న వాక్య భాగాల తర్వాత మనం దాని తర్వాత వచనాలు చదవండి. వారిద్దరూ కూడి, ఎవరిద్దరు? ఆ పేతురును ఆ శిష్యుడును. యోహాను సువార్త 20వ అధ్యాయంలో
పేతురును ఆ శిష్యుడును కలిసి బయలుదేరి సమాధి యొద్దకు వచ్చి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? పేతురు, యోహాను, మగ్దలేని మరి, ఈ ముగ్గురు కలిసి సమాధి దగ్గరికి వచ్చారు. వచ్చి చదవండి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సిమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము వారికింకను గ్రహింపరైరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? పేతురు గారు, యోహాను గారు, మగ్దలేని మరి ముగ్గురు పరిగెట్టుకుని వచ్చారు. వస్తే ఈ రన్నింగ్ రేసులో పేతురు యోహానికి ఒక రన్నింగ్ రేస్ అన్నమాట. పేతురు గారు పరిగెట్టుకుని వెళ్తుంటే యోహాను ఇంకా పరిగెత్తుకుని ఫాస్ట్గా వెళ్తున్నాడు. వెళ్ళి యోహాను పేతురు గారిని దాటి ముందుగా వెళ్ళిపోయి ఫస్ట్ ఎవరు రీచ్ అయ్యారు సమాధి దగ్గరికి? ఎవరు రీచ్ అయ్యారు? యోహాను గారు ఫస్ట్ వచ్చారు. వచ్చి చూస్తున్నాడు సమాధిలో వస్త్రాలు ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళా. పేతురు గారు వచ్చారు తర్వాత వంగి చూచాడు, లోపలికి వెళ్ళాడు. వస్త్రం ఉంది, తల రుమాలు వేరే చోట ఉంది. ఈయన వెళ్ళిన తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడేమో యోహాను గారు, నేను కూడా వెళ్తా అని చెప్పి వస్త్రాలు, తల రుమాలు చూశారు. కానీ ఇవన్నీ చూస్తున్నారు కానీ యేసు ప్రభు 3వ దినమున సమాధి గెలిచి వస్తాడని, మరణాన్ని గెలిచి తిరిగి లేస్తానన్న చెప్పిన విషయం ఇంకా యోహాను గారికి కానీ పేతురు గారు కానీ ఇంకనూ గ్రహింపలేదంట. దేవుడికి స్తోత్రం. కానీ ప్రధాన యాజకులు పరిసయ్యులు మాత్రం గుర్తుపెట్టుకున్నారు. ఎవరు గుర్తుపెట్టుకున్నారు? ప్రధాన యాజకులు పరిసయ్యులు. ఇదే చెప్పమేమో, యేసు లేస్తానని చెప్పాడు, మన పని అయిపోయింది. ఆ వంచుకుడు 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు. పిలాతు సైనికులు పెట్టి అన్నారే, వాళ్ళకి మాత్రం బాగా అక్షరాలు నాకు తెలిసి ఈ సువార్తల కన్నా వారి మనసులోనే యేసు ప్రభు చెప్పిన మాటలు బాగా లిఖించుకున్నారేమో. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఇష్టం లేదుగా. ఇష్టం లేని వ్యక్తుల గురించి తలుచుకుంటే ఎక్కువసేపు జ్ఞాపకం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? ఎక్కువసార్లు తలంచుకుంటారు కదా, మనసులో లిఖించిపోయింది. ఇక్కడ లెగిస్తానన్నాడు 3వ దినం లెగిస్తానన్నాడు 3వ దినం లెగిస్తాను. నిద్ర పట్టిందో లేదో, సైనికులే నిద్రపోయారు కానీ ప్రధాన యాజకుల 3 రోజులు నిద్రపోయారో లేదో అనుకున్నాంరా. నిజానికి సైనికులు పారిపోయారు కదా, పారిపోయి ఎక్కడికి వెళ్ళారు? ప్రధాన యాజకుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయాసపడిపోయి ఇలాగైంది తెలుసా, ఈ సమాధి మీద ఉన్న రాయి తొలగించబడ్డారు, దేవదూత కనిపించాడు, మేము చచ్చిన వాళ్ళ పడి పరిగెట్టి మీ దగ్గరికి వచ్చామంటే అయిపోయిందా? అయిపోయింది. మేమేమనుకున్నామో, దేని గురించి ఈ 3 రోజులు రాత్రి పగలు నిద్రపోలేదు అనుకున్నదంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేయండి. ఈ కట్టలు 500 రూపాయల నోట్లు 1000 నోట్లు తీసుకొని బాగా ద్రవ్యం ఇచ్చి, మీరు చూసారే దేవదూత వచ్చి రాయి పొరలించిందే, ఆ విషయాన్ని ఎవరికి చెప్పకండి. మీరు కొంతమంది స్త్రీలు ఎవరు వచ్చారనేసి ఏదో చెప్తున్నారే, అవన్నీ ఎవరికి చెప్పకండి. చెప్పకుండా మీరు ఏం చేస్తారంటే, యేసు ప్రభు శిష్యులు వచ్చి మేము నిద్రపోతుంటే ఆ రాయి దొర్లించి యేసు ప్రభుని పట్టుకుని వెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పారట. ఇంకా ఆయన చచ్చిపోయి తిరిగి లేచినా సరే యేసు ప్రభుని వెంబడించడంలో, ఆయన వెంటాడడంలోనూ, ఆయన హింసించడంలో
ఆనాటి యూదులు చేస్తున్నటువంటి పని చూడండి. ఆ 3 రోజులు నిద్రపోయిపో అంటారు, నిద్రే పట్టకపోయి ఉంటుంది. ఎప్పుడైతే సైనికులు వార్త చెప్పారో ఇంకా నిద్రపడడం మానేసింది. డబ్బులు ఇచ్చి, వీళ్ళ పని డబ్బులు ఇవ్వడమే, మొదటి నుంచి డబ్బులు ఇవ్వడమే కదా. యూదా ఇస్కరియోతుకి ఏం చేశారు? 30 వెండి నాణేలు తీసుకోరా. డబ్బులతో యేసు ప్రభు యొక్క సత్యాన్ని కప్పపెట్టాలని ప్రయత్నం చేశారు, కానీ కుదిరిందా? సైనికులను పెట్టి బలవంతంగా యేసు ప్రభు యొక్క సమాధిని కావల కాసి ఏదో చేద్దామనుకున్నారు, కుదిరిందా? సైనికులు వచ్చి చెప్పినటువంటి వర్తమానాన్ని మూయించాలని, అసత్యాన్ని ప్రకటించాలని డబ్బులిచ్చి వారికి చేత తప్పుడు సమాచారం చెప్పించారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? సైనికులు ఆ ఊరంతా తిరిగి ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు లెగలేదు, యేసు ప్రభు లెగలేదు, ఏంటి శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుని పోయారని చెప్పి ఊరంతా తిరిగి సువార్త చెప్పారట. ఎవరి గురించి? యేసు ప్రభు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, నేటికి కూడా ఆ మాట యూదుల్లో వ్యాపించి ఉందంట. చూడండి ఎంత కక్షపూరితంగా సత్యాన్ని కప్పాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూడండి. మగ్దలేని మరియ ఇప్పుడు ఎక్కడుంది? సమాధి దగ్గర ఉంది. పేతురు గారు ఎక్కడున్నారు? సమాధి లోపల ఉన్నారు. యోహాను గారు ఎక్కడున్నారు? సమాధి లోపలే ఉన్నారు. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే అరిమతి యోసేపు చేసినటువంటి పని అత్యద్భుతమైన పని. అవునంటారా కాదంటారా? అవునా కాదా? అరిమతి యోసేపు అని యేసు ప్రభు యొక్క శిష్యుడు చేసినటువంటి పని అత్యద్భుతమైన పని. ఒక సాధారణమైనటువంటి శిష్యుని గురించి మనం యెషయా గ్రంథం 53:9 చదువుకున్నాం శుక్రవారం దినం. ధనవంతుని యొద్ద ఉంచబడును అంటే ఈ అరిమతి యోసేపే. యేసు ప్రభు యొక్క దేహానికి నారబట్టలు కొన్నది, దాన్ని చుట్టింది కూడా ఈ అరిమతి యోసేపే. ఆ నారబట్టలు అక్కడ ఉండడం ద్వారా కదా అందరూ వచ్చి ఇప్పుడు ఏం చూస్తారు? నారబట్టలే చూస్తున్నారు, ఆ తలరుమాలే చూస్తారు. ఒకవేళ కానీ ఆ నారబట్టలు లేకపోతే ఏం చూసిండేవారు? సమాధి చూసిండేవారు. యేసు ప్రభువును ఉంచక మునుపు సమాధి ఎలాగుందో, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఉన్న సమాధి కూడా అలాగే ఉండేది. ఇప్పుడు సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం ఏమిటి? నారబట్టలే, ఆయన తలకు చుట్టినటువంటి రుమాలే సాక్ష్యం. ఎంత అద్భుతమైనటువంటి పనో మనం ఊహిస్తే, నిజంగా అరిమతి యోసేపు గారు చేసినటువంటి పని యేసు ప్రభువు మరణించి తిరిగి లేచాడని సర్వ ప్రపంచానికి సాక్ష్యం చెప్పడానికి కారణమైందా లేదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మగ్దలేని మరియ మాత్రం ఇంకా సమాధి లోపలికి వెళ్ళడం లే. ముందు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళలే. ఈవిడ మాత్రం బయటే ఉంటుంది. పేతురు వెళ్ళాడు, యోహాను వెళ్ళాడు, చూశారు. వాళ్ళకి ఇంకా 3 రోజులు ఎగిస్తారనే విషయం గమనించలేదు, గ్రహించలేదు, గుర్తుపెట్టుకోలేదు. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు అనుకున్నారు? 11 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకెంతమంది ఉన్నట్టు? ఇద్దరు పోతే ఇక్కడ ఎంతమంది? 8. 9 మంది ఉన్నారు. హల్లెలూయా. 9 + 2 = 11. 9 మంది. ఈ 9 మంది వారితో పాటు మరికొంతమంది కూడా ఉంటారు. అపోస్తలులైనటువంటి 11 మంది శిష్యులతో పాటు మరికొంతమంది వ్యక్తులు కూడా ఈ శిష్యులతో కలిసి ఒక ప్రదేశంలో ఉంటారు. 2 శిష్యులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? 2 శిష్యులు చూచి, నిజమే, మగ్దలేని మరీ చెప్పిన విషయం నిజమే, ఎవరో ఎత్తుకుని పోయారు, మేమైతే కాదు, మేమెందుకు వస్తాం మళ్ళీ ఇక్కడికి? మరియా యూదులు అదే ఆ ప్రధాన యాజకులు చెప్పినటువంటి అబద్ధం శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పారు కదా. మరి మగ్దలేని మరీ వెళ్ళి చెప్పినప్పుడు అవి మేమే ఎత్తుకుని వెళ్ళా, నువ్వేం కంగారు పడకుండా అనాలా? ఇంత రన్నింగ్ రేస్ అవసరమా? ఆవేశపడిపోయి పేతురు యోహాను పోటీపడి మరి సమాధి దగ్గరికి పరిగెట్టారు. ఒకవేళ శిష్యులే పట్టుకొని వెళ్ళుంటే మగ్దలేని మరీతో ఏమని సమాధానం చెప్పి ఉండేవారు? మరియా నీకు తెలీదా, మేమే తీసుకొని వెళ్ళాం,
ఎవరికి చెప్పకే అని చెప్పుండేవారు. కానీ వారు పరిగెత్తుకుని వెళ్ళి వస్త్రాలు ఉన్నాయి, తలరుమాలు ఉంది, సమాధి మీద రాయి లేదు, వేసిన ముద్ర లేదు, ఏదో జరిగింది అని చెప్పి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు మొత్తం యొక్క దృశ్యాన్ని ఊహించండి. మగ్దలేని మరియ సమాధి బయట ఉన్నది, పేతురు యోహానులు తిరిగి వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కొంతమంది స్త్రీలు కూడా ప్రయాణమై వెళ్తున్నారు. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఎవరెవరు తిరుగు ప్రయాణంలో ఉన్నారు? కొంతమంది స్త్రీలు అని చెప్పామే, వేరొక మరియయు, యోహన్నయు, సలోమి, జబదీ కుమారుల తల్లి అయినటువంటి సలోమి, మిగిలిన స్త్రీలందరూ కూడా తిరిగి వెళ్తున్నారు. పేతురు యోహానులు తిరిగి వెళ్తున్నారు. మగ్దలేని మరియ మాత్రం సమాధి బయట ఉన్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ ఎందుకు లోపలికి వెళ్ళలేదో మనకు తెలియదు. ఆవిడ ఎందుకు లోపలికి వెళ్ళాలనుకోలేదో మనకి ఇప్పటికీ తెలియదు. ముందు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళలే. బయట నిలబడి మగ్దలేని మరియ ఏడుస్తూ ఉంది. యేసు ప్రభువుని నిజంగా వెంబడించినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే మగ్దలేని మరియ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకి చాలా దయ్యాలు పట్టినప్పుడు యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె భయంకరమైనటువంటి పరిస్థితులు యేసు ప్రభు ఆమె పట్ల చేసినటువంటి కార్యాన్ని బహుశా ఆమె తలంచుకుందేమో. అందుకే మనం చూడండి, మగ్దలేని మరియ యేసు ప్రభు యొక్క పరిచర్య అంతటిలో యేసు ప్రభు వెనకే ఉంది. సమాధిలో యేసు ప్రభుని పెడుతునేటప్పుడు ఆ సమాధి కార్యక్రమం అంతా కూడా బయట ఉండే సమాధి దగ్గరే కూర్చొని చూస్తుంది. అవునా? యేసు ప్రభు యొక్క సమాధి మీద ఉన్నట్టు రాయి తీసినప్పుడు కూడా పరిగెట్టి పారిపోయి ఆందోళన చెందిన వ్యక్తి కూడా మగ్దలేని మరియే. లోపలికి వెళ్లకుండా బయట కూర్చొని ఏడుస్తున్నటువంటి వ్యక్తి కూడా, నిలబడి ఉన్న వ్యక్తి, ఏడుస్తూ ఉన్న వ్యక్తి కూడా మగ్దలేని మరియే. మనం చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏ శిష్యుడైనా ఏడ్చినట్టు కనిపించిందా? ఆందోళన చెందారు, భయపడ్డారు. మిగతా స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. మగ్దలేని మరియ కూడా సుగంధ ద్రవ్యాలు వారితో కూడా తీసుకొచ్చింది. వారెవరైనా ఏడ్చారా? కానీ మగ్దలేని మరియ ఏడుస్తూ ఒక్కతే ఆమె సమాధి బయట నిలబడింది. నిలబడి ఏం చేస్తుందంటే లోపటికి తొంగి చూస్తుంది. చదవండి. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకనూ మరియ సమాధిలోనికి వెళ్ళడం లేదు. సమాధి బయటే నిల్చుని ఏడుస్తూ ఉంది. పేతురు యోహానులు వచ్చి వెళ్ళిపోయారు. ఇంతకు ముందు నాతో వచ్చిన స్త్రీలు కూడా నేను తిరిగి వచ్చినప్పటికి ఇక్కడ లేరు. బయట నిలబడి ఏడుస్తూ సమాధిలో రాయి లోపల ఏముందని చెప్పి ఆమె ఒంగొని చూస్తున్నప్పుడు ఇద్దరు దేవదూతలు మరియకు కనిపించారు. ఈ ఇద్దరు దేవదూతలే ఎవరు కనిపించారు? ఇంతకు ముందు మిగిలిన స్త్రీలకి కనిపించారు. మరి పేతురు యోహాను కనిపించారా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కనిపించాలి? అపోస్తలులు ఎవరు? శిష్యులేనా? వీళ్ళు వెంబడిస్తున్నటువంటి స్త్రీలే. యేసు ప్రభువుకి పరిచారం చేసి ఉపచారం చేసిన స్త్రీలు. ఇందులో యోహన్నయు అనే ఒక స్త్రీ అని చూసారా? ఆమె కొంచెం ధనవంతురాళ్ళు. ఆమె కూడా వీళ్ళకి పరిచారం చేసినప్పుడు తిండికి వీటికి వాటికి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి అని చరిత్రలో చెప్తారు.
ఈ డబ్బులన్నీ కూడా సంచి ఎవరి దగ్గర ఉండేదంటే యూదా ఇస్కరియోతు దగ్గర ఉండేది. ఆయన దీని నుంచి కొంచెం తీసి సైడ్ చేసేవాడు. ఇంతమంది స్త్రీలకి దేవుని యొక్క దూతలు కనిపించారు. యోహానికి కనిపించలేదు, పేతురికి కనిపించలేదు. మగ్దలేని మరి బయట కూర్చొని నిలబడి చూస్తునేటప్పుడు దేవదూతలు కనిపించారు. ఏ దేవదూతలు బయటకు రావచ్చు కదా, ఏమ్మా మగ్దలేని మరి ఒక్కదే ఉండిపోయింది, మగ్దలేని మరి ఒక్కదే కదా ఉండిపోయింది, బయటికి రావచ్చు కదా ఇద్దరు దేవదూతలు. వారి లోపలే ఉంటారు. ఎందుకంటే వారు యేసు యొక్క పునరుత్థానానికి సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు చూపించాలనుకుంటున్నారు. నువ్వు లోపలికి వస్తే అసలు విషయం అర్థమవుతుంది. బయట ఉంటే నీకేం తెలుస్తుంది? నువ్వు లోపలికి రా, నువ్వు లోపలికి చూస్తేనే మేము మాట్లాడతాం. బయటకు నిల్చుంటే ఏం కనిపిస్తుంది? సమాధి వెలపట కాదు, సమాధి లోపల యేసు పునరుత్థానం అయ్యాడనే సాక్ష్యం ఉంది. దేవుడికి స్తోత్రం. నారబట్టలు చూడాలి మరియా, నువ్వేం చూడాలి? నారబట్టలు చూడాలి. ఆయన తలకు కట్టిన రుమాలు చూసేవే. ఆ రోజు రాత్రి అయిపోయినా సరే ఇద్దరు, నువ్వు ఈ మరియు వేరొక మరియు కూర్చున్నారే, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు కదా. మీరు చూడవలసిందేంటి? నారబట్టలు చూడాలి. ఆ స్త్రీలు నారబట్టలు ఆల్రెడీ చూశారు, రుమాలు చూశారు, వారు వెళ్ళిపోయారు. వారితో మాట్లాడేసాం, అయిపోయాయి. ఇంకా నువ్వు చూడవేమి నారబట్టలు, ఇంకా చూడవేమి తల రుమాలు, రా. చూసావా? చూడగానే ఎప్పుడైతే నారబట్టలు రుమాలు కనిపించిందో, ఆ నారబట్ట ఉంచినటువంటి స్థలానికి తలవైపు ఒకరు, కాళ్ళ భాగం ఒకరు దేవదూతలుండి మరీతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి సుమా. దేవుడు మాట్లాడే విధానం జాగ్రత్తగా ఆలోచించాయి. దేవుడు మాట్లాడే విధానం, దేవుని యొక్క దూతలు మాట్లాడే విధానం అలాగే ఉంటుంది. వారికి తెలుసు ఎందుకు ఏడుస్తుందో. తెలుసా లేదా? మన ప్రభువు కూడా మాట్లాడే విధానం అలాగే ఉంటుంది. ఆదామా, ఎక్కడున్నావు? ఆదామా, ఎక్కడున్నావు? నేను తినవద్దని చెప్పిన పండ్లు నువ్వు తిన్నావా? ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏలియా, ఎక్కడున్నావు? ఆయన మాట్లాడేది ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి మనిషిలాగా మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడే విధానం ఏడనుకున్నారు? ఏడవద్దు, ఏం చేస్తున్నావు, నీకు తెలుసా ఇది ఎలా ఉంటుంది అని మనలాగా మాట్లాడతాడు. ఆయన అనంత జ్ఞాని, సమస్తం ఎరిగిన వాడు, ఆయనకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంది, మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏం చెప్తాడు? బాధపడకు, నీకు సహాయం చేస్తాను అంటాడు. అవునా? దేవుని దృష్టిలో మన బాధ ఆయన పట్టించుకున్నట్లుగా కనిపిస్తాడు. నిజానికి ఆయనకి అది ఏటి కాదు. అవునా కదా? ఆయన మాట్లాడే విధానాన్ని మనం గమనిస్తే, ఆదాము తోట చెట్ల మధ్యలో దాక్కున్నాడని తెలుసు. ఆదామా, ఎక్కడున్నావు అని అడుగుతాడు. తెలీదా? కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఏం మాట్లాడుతారో తెలుసా? ఈ దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వజ్ఞాని కాదు అని అనుకుంటారు. నిజానికి ఆదాము ఎక్కడున్నాడో యెహోవా దేవునికి తెలీదా? కానీ ఆయన వాళ్ళకి మాట్లాడదు. ఒకవేళ కానీ అనంత జ్ఞాని మాట్లాడాడు అనుకో, అసలు మన మాటలు అక్కడ చల్లవు. మనం బాధపడుతున్న విషయం కానీ, మనము దేవునితో చెప్పాలన్న విషయం కానీ, ఏదైనా సరే ఆయనకి తెలిసినప్పటికీ ఆయన అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి, ఇదే డైలాగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరీతో మాట్లాడతారు. చదవండి అక్కడ వాక్య భాగంలో. ఎన్నో వచనం? ఎన్నో అధ్యాయం? 20వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని అన్నారు. ఎవరు? దేవదూతలు అన్నారు. తర్వాత యేసు ప్రభు మాట్లాడుతున్న విషయాన్ని చూడు. ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని
16వ ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఈ డైలాగ్ ఎవరిది? దేవుని దూతలు ఏవైతే మరీతో మగ్దలేని మరీతో సేమ్ మాట్లాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని మగ్దలేని మరీతో ఇద్దరు దేవదూతలు మాట్లాడారు. అవునా? మాట్లాడారు లేదా? ఇప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారు? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఎక్కడ పెట్టారో తెలియట్లేదని చెప్పి మగ్దలేని మరియా సమాధానం చెప్పింది ఇద్దరు దేవదూతలకి. అవునా? వెనక యేసు ప్రభు నిల్చుని ఉన్నారు. ఎవరు వెనక? మగ్దలేనే మరియ వెనక యేసు ప్రభు నిల్చున్నారు, ఇద్దరు దేవదూతలు మాట్లాడుతునేటప్పుడు. అప్పుడు యేసు ప్రభు కూడా మాట్లాడుతున్నారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నా. ఇప్పుడు ఈ ప్రశ్నలు చూడండి ఎలాగుందో. ఆయనకి తెలియదా మగ్దలేని మరియ వెతుకుతుందని? సమాధి దగ్గరికి వచ్చి ఈ సమాధిలో ఇంతకుముందు ఎవరూ లేరని తెలుసు కదా, తెలుసా లేదా? అది కొత్తగా తొలిపించిన సమాధేనా? కొత్తగా తొలిపించిన సమాధేనా? అక్కడ అరిమతి యోసేపు ఉన్నాడా? లేరు కదా. సమాధి కొత్తది, తోట ఒకటి, ఆ తోటలో ఇంకొక సమాధి లేదు, ఈ తోటలో ఇంకెవరు ఉంటారు? యేసు ప్రభు మాట్లాడిన మాటలు చూడండి. అమ్మ ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన మాట్లాడే విధానాన్ని మనం గమనించాలి. ఎవరిని ఎతుకుచున్నావు? ఆయనకి తెలీదా? తెలిసినప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు చూసి, పోనీ ప్రభువు మాట్లాడినప్పుడు ఓ మగ్దలేని మరియా అని సంబోధించి అమ్మ అనకుండా మాట్లాడుంటే సరిపోయి ఉండేది కదా. అవునా కాదా? పోనీ యేసు ప్రభు అదృశ్యునిగా పునరుత్థానుడైన తర్వాత అక్కడ ఉండేటప్పుడు ఇంతకుముందు ఈమె పరిచర్యలో పాల్గొంది కదా, ఓ మగ్దలేని మరియా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అనాలా? అనలేదు. కానీ నేను అండు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అనేటప్పటికీ వెనక చూచి యేసు ప్రభు అని గుర్తుపెట్టగా తోటమాలు అనుకొని ఏమనుకుంటుంది? ఆమె ఆయన తోటమాలు అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఈవిడ ఎత్తుకొని వెళ్ళిపోతుందట. రాయి ఎవడు దొర్లిస్తారని మాట్లాడిన వీళ్ళే యేసు ప్రభుని ఎత్తుకుని వెళ్ళిపోతుందంట. చరిత్రకారులు చెప్తుంది ఏంటంటే యేసు ప్రభు సుమారుగా 6 అడుగుల దగ్గరలో ఉంటాడు. సుమారుగా ఒక 90 కేజీల బరువు ఉంటాడట. పిలాతు గారి దగ్గర చూసారా మీరు, పరీక్షించడానికి ముందు పట్టుకుని వెళ్తారు చూసారా, ఒక కింద భాగాన్ని దించితే తాళ్లతో కిందకి దించి తాళ్ళతో పైకి ఎత్తివారు ఆయనని విచారించడానికి. యేసు ప్రభుని ఎత్తుకుని వెళ్ళిపోతానని అంటుంది ఎవరు? మగ్దలేని మరియా ఎప్పుడైతే ఈ స్వరాన్ని విన్నాదో ఏమన్నది? మరియా అని యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఇప్పుడు మరియా అని పిలుస్తాడు, ముందే పిలచ్చుగా. ఏమ్మా ముందే ఈ డైలాగ్ ఏదో మరియా అంటే ఈ ఏడు పండుగపోయింటది కదా, సంతోషించుండేదా లేదా? ఇప్పుడు చదువు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. చదువు. యేసు ఆమెతో
ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మగ్దలేనే మరియకు యేసు ప్రభువు మధ్యన సంభాషణ చూసి మనం ముందుకు నడుద్దాం. మగ్దలేనే మరియ అడుగుతున్నటువంటి మాట ఏమిటి? తోటమాలనుకొని యేసు ప్రభువుని ఎక్కడ ఉంచారో చెప్పండి, పట్టుకొని వెళ్ళిపోతాను అన్నది. అవునా? అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? మరియా అని పిలవగానే మనం యేసుని వెంబడించే గొర్రెలం కదా, మనము ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలుగుతాం. ఈ పిలుపు ఎక్కడో ఉన్నట్టుంది, యేసయ్యా నువ్వే కదా అని అంటే, నేనేనమ్మా బోధకుడా అని పిలిచి ఇంకా ఆయనను ముట్టుకోబోయింది. ముట్టుకోవడం అంటే ఆయన పాదాల మీద పడి ఆయనను ఆరాధించాలని అనుకున్నది. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఇంకను తండ్రి యొద్దకు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు? తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. అవునా? అన్నాడా? ఈ వచనాన్ని ఇలాగే పట్టుకొని ఇప్పుడు మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో స్త్రీలు కొంతమంది తిరిగి వెళ్తున్నారు కదా, ఆ వాక్య భాగానికి రండి. 28వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువు. వారు భయంతో మహానందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది స్త్రీలు వెళ్ళిపోతున్నారని మనం అనుకున్నాం కదా. ఎవరా స్త్రీలు? సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలు వెళ్తున్నారు. ఇక్కడ సంభాషణ అక్కడ సంభాషణ అవుతుంది, వారు వెళ్తున్నారు కదా. యేసు ప్రభు ఆ స్త్రీలు వెళ్ళిపోతుంటే వారిని ఎదుర్కొన్నాడు. వారికి ప్రత్యక్షమై మీకు శుభము కలుగునుగాక అన్నాడు అని వారి దగ్గర నిల్చుంటే ఆ స్త్రీలు వెళ్ళి యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు. దేవుడికి స్తోత్రం. మొక్కినప్పుడు పాదాలు పట్టుకున్నారని రాయబడి ఉందా లేదా? ఉందా లేదా? ఎక్కడ ఉంది? అక్కడే ఉంటుంది. హల్లెలూయా. 9వ వచనంలో రాయబడి ఉంది మొక్కారని. ఇప్పుడు ప్రశ్న, ఆ స్త్రీలు యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకోవడానికి యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చాడు. అవునా? ఇచ్చాడా? మగ్దలేనే మరియతో నేను చెప్తున్నాడు, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాలని. ఏంటిది? కరెక్టేనంటారా? కరెక్టేనా? బైబిల్లో రాసుంటే దేవుడికి స్తోత్రం, కరెక్టే. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాలు ఏం చెప్తారంటే, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట ప్రత్యక్షమైనది కనిపించినది ఒక స్త్రీకి. ఆ స్త్రీ పేరేంటో తెలుసా? ఏం పేరు? మేరీ. ఆవిడ పేరు మగ్దలేని మరియా. హల్లెలూయా. కనిపించి యేసు ప్రభు అక్కడ ఏం చెప్తున్నారంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళి రావాలి అంటారు. ఏంటంటే యాక్చువల్గా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడా? వచ్చే ముందు ఆయన ఒక పని చేత పంపించబడ్డా తండ్రి వద్ద నుంచి. పంపించబడిన తర్వాత యేసు ప్రభు వెళ్ళి, మనం 24 పెద్దలు అనుకుంటామే, 24 మంది పెద్దలు ఉన్నారా? ఆలోచన సభ అంటారా? వారికిని తండ్రికిని దేవదూతలు కనిపించడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు అంటారు. అక్కడికి వెళ్ళి నేను ధర్మశాస్త్రమునంతటిని నెరవేర్చాను అని అంటాడా? ఒకసారి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదంటారా? ఇదంతా నెరవేర్చాను, దాన్ని సంపూర్తి చేశాను,
తండ్రి నీవు నాకు పంపించినటువంటి పని మీద నేను వెళ్ళాను, దాన్ని సంపూర్తి చేశాను, ఇదిగో నీ ముందు నేను ప్రత్యక్షమయ్యానని చూపించడానికి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ కిందకు వచ్చాడు. కిందకు వచ్చి ఇక మగ్దలేని మరికి ఇక్కడ కనిపించాడు కదా. ఈ మగ్దలేని మరి సంతోషంతో ఇప్పుడు రివర్స్లో మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం. ఎన్నోసారి ఇది ఫస్ట్ సారి సమాధి దగ్గరికి వెళ్ళింది, తర్వాత పేతురు యోహాన్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళింది, యేసుప్రభు కనిపించారు, మళ్ళీ శిష్యుల దగ్గరికి వస్తుంది. ఈమె శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ స్త్రీలు వెళ్తున్నారు. అక్కడ స్త్రీలు వెళ్తున్నారు. యేసుప్రభు ఎంతలో పరలోకానికి వెళ్ళి అక్కడ నుంచి దిగి ఆ స్త్రీల దగ్గరికి ఎదురుగా వచ్చి మీకు శుభము కలుగును గాక అన్నాడా? దేవుడికి స్తోత్రం. వారు చూచి ప్రభువును చూచి ప్రభు పాదాలు పెట్టి మొక్కారు. వారు మహానందంతో అక్కడి నుంచి పరిగెత్తుకొని శిష్యుల దగ్గరికి వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు? పునరుత్థానమైన తర్వాత మగ్దలేని మరియకు కనిపించాడు, మిగిలిన స్త్రీలకి కనిపించాడు. ఇంకో విషయం తెలుసా? పేతురు యోహాను వెళ్ళిపోతున్నారు కదా, పేతురు గారు కూడా కనిపించారంట. అది దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తుంది. పేతురు కూడా ప్రత్యక్షమయ్యాడన్న విషయం. వెళ్ళిపోతున్న పేతురుకు, వెళ్ళిపోతున్న స్త్రీలకు, సమాధి యొద్దకు వచ్చినటువంటి మగ్దలేని మరియకు కూడా యేసు ప్రభు కనిపించారు. కనిపించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు శిష్యులందరూ కూడా పేతురు యోహాను మిగతా శిష్యులు కొంతమంది అక్కడ ఉండిపోయారు. చూసారా? ఎక్కడ ఉన్నారు? ఒక దగ్గర. ఆ స్థలానికి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ యేసు ప్రభు వారికి కూడా ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు పునరుత్థానమైన దినం ఏ రోజు? ఆదివారం. ఆదివారం తెల్లవారుజామున చీకటి ఉండగానే వెళ్ళారు. అవునా? అప్పటికే ఆయన సమాధిలో నుంచి పునరుత్థానుడయ్యాడు. అవునా? అయ్యి మగ్దలేని మరి కనిపించాడు, స్త్రీలకు కనిపించాడు, పేతురు గారికి కనిపించాడు. ఆ తర్వాత సాయంకాలం అవుతున్నప్పుడు ఎమ్మాయి మార్గంలో కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు లూకా సువార్త 24వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. క్లయఫా అనే ఒక వ్యక్తి మరి ఇంకొక వ్యక్తి వెళ్ళిపోతుంటే యేసు ప్రభు వారితో కూడా నడిచి మారు రూపంలో వారికి ప్రత్యక్షమవుతాడు, వారితో మాట్లాడతాడు. వారు గ్రహించరు. యేసు ప్రభు వారిని 4 చేపట్లు పెట్టి, అరే మీ దగ్గరికి ఆల్రెడీ స్త్రీలు వచ్చారు, మరి వచ్చింది, నేను లేచానురా అని సాక్ష్యం చెప్తుంటే నమ్మని వ్యక్తులు మీరున్నారు, మీకు కూడా ప్రత్యక్షం అవుతాను రండి అని చెప్పి వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఈ క్లయఫా మరియు మిగతా వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. చూసారా? వెళ్ళిపోతుంటే అమ్మాయి మార్గంలో కనిపిస్తారు. వీళ్ళు ఎవరితో ఉంటారనుకున్నారు? 11 మంది శిష్యులు ఉన్నారే, ఆ శిష్యులతో పాటు ఉన్నవారు. వీరు రాత్రిపూట యేసు ప్రభు వారికి కనిపించిన తర్వాత భయపడిపోయి అమ్మాయి మార్గానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళా శిష్యుల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ యేసు ప్రభు వారికి మరలా ప్రత్యక్షమవుతాడు. యూదుల భయము చేత వారు లోపల ఉంటే యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి మీకు శుభమగునుగాక అని చెప్పి వారి దగ్గర ప్రత్యక్షమవుతాడు. మనకు లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆ విషయం కనిపిస్తుంది. అక్కడ వారికి 13వ వచనంలో అక్కడ కనిపిస్తాడు. యేసు ప్రభు ప్రత్యక్షమైనటువంటి పునరుత్థాన దినమైనటువంటి ఆదివారంలో ఎంతమంది కనిపించినట్లు? మగ్దలేని మరియకు, స్త్రీలకు, పేతురు గారికి, అమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఇద్దరికి, మరియు ఆదివారం సాయంత్రమున యూదులకు భయపడి తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. ఎవరు? 11 మంది శిష్యులు. ఎందుకంటే ఆల్రెడీ సైనికులు వెళ్ళి ప్రధాన యాజకులకు చెప్పారు. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? శిష్యులు ఎత్తుకుని పోయారని ఊరల్లా ప్రకటిస్తున్నారు. ఇక్కడికి రాగలరా బాబు, ఎందుకు వచ్చిన గోల అని చెప్పి ఈ మగ్దలేని మరియ చూసిందని చెప్తుంది, వీరు చూశారని చెప్తున్నారు, ఏమవుతుందో తెలియదు అని చెప్పి తలుపులు వేసుకొని లోపల ఉంటే యేసు ప్రభు పునరుత్థానమైనటువంటి అదే దినము ఆదివారం సాయంకాలమున యేసు ప్రభు 11 మంది శిష్యులకు కూడా కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనిపించాడా? అప్పుడు ఎవరుండరు? తోమా అనే ఒక శిష్యుడు ఉండడు. ఆయన అంటాడు, నేను యేసు ప్రభువుని మేము చూసామనంటే నేను నమ్మను, ఆయన వేలుల్లో వేలు పెట్టాలి, ఆయన గాయాల్లో నా వేలు పెట్టాలి, పొడిచేరు చూసారా పక్కన, ఆ కాలంలో నేను వేలు పెట్టాలి, ఇవన్నీ చూస్తే కానీ నమ్మను అంటాడు. దానికి తర్వాత 8 రోజుల తర్వాత యేసు ప్రభు మరలా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు తోమా ఉంటాడు. తోమాతో అంటాడు, తోమా నువ్వు చూస్తే కానీ నమ్మనన్నావు కదా, చూడు అని అంటే
నా ప్రభువా నా దేవా అంటాడు. మళ్ళీ వెళ్ళి వేళ్ళు ఏం పెట్టడులే, ప్రభువుని చూచిన తర్వాత నమ్ముతాడు. అప్పుడు ప్రభువు చెప్తాడు, నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు. ఇంతమంది శిష్యులతో మాట్లాడి మీరు వెళ్ళండి సువార్త చేయండి అని చెప్పిన తర్వాత వీరందరూ ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత పేతురు గారు అంటారు, నేను చేపలు పట్టడానికి వెళ్తానంటాడు. చేపలు పట్టడానికి వెళ్తుంటే ఆ రాత్రంతా వారు ఎంతో ప్రయాసపడితే వారికి చేపలు దొరకవు. కానీ యేసు ప్రభు తిబిరియ సముద్ర తీరమున నిలవబడి అక్కడ ఏంటా వాళ్ళ చేపలు పడతాయి. చాలా విస్తారమైనటువంటి చేపలు, సుమారుగా 153 చేపలు పడితే పేతురు గారికి అర్థమైపోద్ది, ఈ చేపలు పెట్టే అనుభవం నాకు ఇంతకు ముందు ఉంది. ఇంతకుముందు యేసు ప్రభు నన్ను సేవకు పిలిచే ముందే నా ధోని ఎక్కి సువార్త ప్రకటించాడు ఒక దగ్గర. అప్పుడు కూడా చేపలు పట్టకపోతే ఆ పక్కనయ్యని వాళ్ళు చెప్పాడు, ఇప్పుడు ఆ పక్కనయ్యమని చెప్పాడు. అప్పుడు చేపలు పడ్డాయి, ఇప్పుడు చేపలు పడ్డాయి, ఇది యేసు ప్రభువేరా అని చెప్పి సముద్రంలో దూకి ఒడ్డుకొచ్చి, నువ్వు యేసు ప్రభువేనా ఇంకెవరైనా అన్న ప్రశ్న వేయకుండా మాట్లాడకుండా యేసు ప్రభు ఒడ్డును కూర్చొని కొన్ని చేపలు కాలుస్తుంటే ఆ చేపలను వారు తింటారు. ఎవ్వరు కూడా యేసు ప్రభువా నువ్వే కాదని మారు ప్రశ్న కూడా వేయరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారికి ప్రత్యక్షమైంది ఇది 3వసారి. ఇప్పుడు ఎన్నిసార్లు కనిపించాడు? ఆదివారము సాయంత్రానికి కనిపించాడు. ఆ తర్వాత 8 దినముల తర్వాత 11 మంది శిష్యులకు కనిపించాడు. ఆదివారం సాయంత్రం 10 మంది శిష్యులకు కనిపించాడు. ఆ తర్వాత 8 దినములకు 11 మంది శిష్యులు కనిపించాడు. ఇప్పుడు శిష్యులతో పాటు కొంతమంది ఉంటారు, నతానియేలని, దిదుమాను, తోమను, వీరందరికీ కూడా మరలా తిబిరియ సముద్ర తీరమున కనిపిస్తాడు. ఇవన్నీ ఎందుకు ధ్యానిస్తున్నామంటే యేసు ప్రభు సమాధిలో లేడు, మృతిని గెలిచి లేచినవాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఒక్కసారో ఎవరికో కనిపించి యేసు ప్రభు లేచాడని ఒక నలుగురు ప్రకటించేది కాదు ఇది. కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఏం చెప్తారు తెలుసా? మనల్ని ఏం చెప్తారు తెలుసా? శవాన్ని పూజిస్తున్నారు అంటారు. తెలుసా మీకు? శవాన్ని పూజిస్తారన్నారు. కానీ మన దేవుడేటు? జీవాధిపతి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మృతిని గెలిచి లేచినవాడు. ఒక్కసారి కాదు ఆయన ప్రత్యక్షమైనది. ఏ ఒక్కరికో ప్రత్యక్షమయ్యి యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని గెలిచాడని ప్రకటించుకోవడం లేదు. మనం వేరు వేరు సందర్భాల్లో కనిపిస్తుంది. మగ్దలేని మరియతో మిగతా స్త్రీలు ఉన్నప్పుడు యేసు ప్రభు కనిపించాడా? లేదు. ఆ స్త్రీలు కనిపించినప్పుడు మగ్దలేని మరి వారితో ఉన్నదా? పేతురు గారు కనిపించినప్పుడు మగ్దలేని మరి ఉన్నదా? పేతురు గారు కనిపించినప్పుడు మిగతా స్త్రీలు ఉన్నారా? తోమా లేనప్పుడు ప్రత్యక్షమైనటువంటి ఆ యేసు ప్రభు తోమా తర్వాత ఉన్నప్పుడు కూడా కనిపించాడా లేదా? ఎమ్మాయి మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి ఆ 2 వ్యక్తులకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడా? తర్వాత సముద్ర తీరమును చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు పేతురు గారితో పాటు మిగతా వాళ్ళు ఉండేటప్పుడు వారికి ప్రత్యక్షమయ్యాడా లేదా? యేసు ప్రభు సమాధిని గెలిచి లేచినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. చూడండి, చూద్దాం దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుదాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవనుగా కనపరుచుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత సుమారుగా 40 రోజుల వరకు ప్రభువు శిష్యులకు కనిపిస్తూ ఉన్నాడు. కనిపించి తాను సజీవుడిగా ఉన్నాడని అనేక ప్రమాణాలు, రుజువులను వారికి చూపించాడు. చూపించడమే కాకుండా వారు చేయవలసిన కార్యాలని, దేవుని రాజ్యానికి సంబంధించిన కొన్ని మర్మాలని వారికి బోధించాడు.
అక్కడ యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడా? సుమారుగా 40 దినాలు కనిపించాడా? అలాగే మన అపోస్తలుడైనటువంటి పేతురు గారు మనకి అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఏమని కనిపిస్తుంది? దమస్క మార్గానికి వెళ్తున్నప్పుడు వెలుగులో ప్రత్యక్షమవుతాడా? అవుతాడా లేదా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావన్నాడా? కనిపించాడా? ప్రత్యక్షమయ్యాడా? ఆయన బాప్తిసం పొందిన తర్వాత కూడా యేసు ప్రభు మరలా ప్రత్యక్షమవుతాడు. చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం, అది కాకుండా డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్తే అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో బాప్తిసం పొందిన తర్వాత అతడు దేవాలయానికి వెళ్తాడు. అక్కడ చదవండి ఆ వాక్య భాగాన్ని. అపోస్తల కార్యం 22వ అధ్యాయంలో దేవాలయంలోనికి వెళ్ళి బాప్తిసం దగ్గర నుంచి చదవండి. గనుక నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాదములను కడిగి వేసుకోమని చెప్పెను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసు ప్రభు దమస్కు మార్గమున ఆయనకు ప్రత్యక్షమయ్యాడు, అవునా? తర్వాత పౌలుగా మారారు, అవునా? ఈ మారిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఈయన యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఈ పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తుండగా యేసు ప్రభు అతనికి ప్రత్యక్షమవుతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే సంఘం విస్తరిస్తూ ఉంది. చాలా కాలం తర్వాత మరలా యేసు ప్రభు తాను సజీవుడిగా ఉన్నాడనే విషయాన్ని నిరూపించుకున్నాడు, అవునా? చూడండి, చివరిగా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు చూసుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 గురికి కనబడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరెవరు కనిపించాడో చెప్పాడు, అవునా? ఇప్పుడు యేసు ప్రభువును చూడడం అనేది ఒక భ్రమ కాదు, ఒక నిజమైన సంఘటన. యేసు ప్రభు సమాధిని గెలిచి మృతిని గెలిచి లేచాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది ఏంటంటే, కేఫా అంటే పేతురు గారు కనిపించారు, యాకోబు కనిపించాడు, అంతేకాకుండా 500కు పైగా సహోదరులకి ఒక్కసారే కనిపించాడంట. అంటే ఏంటి? 500 మంది ఒక దగ్గర ఉంటే యేసు ప్రభు పునరుత్థానుడయ్యి సమాధిని గెలిచి వారందరికీ ఒక్కసారే కనిపించాడట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా కనిపించాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కనిపించాడు. ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాము ఈ పునరుత్థాన దినమునంటే, యేసు ప్రభు సమాధిని గెలిచాడు, 3వ దినమున తిరిగి లేచాడు. మనకున్న విశ్వాసం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, మనము ఆయన దగ్గరికి వస్తే మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన బలి అయ్యాడు. ఆయన రక్తములో మన పాపములు కడిగివేయబడతాయి. అంతేకాకుండా యేసు ప్రభు ఏ విధంగా 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు కూడా
ఆ పునరుత్థాన శక్తి బలమును అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అంటే ఏంటి? మనము చనిపోయిన తరువాత కూడా యేసు ప్రభు ఏ విధంగా లేచాడో అదే విధంగా మరలా మనము తిరిగి లేస్తాము. పునరుత్థానం అంటే అదే. దేవుడికి మహిమ. యేసు ప్రభువులో ఏముంది? నిత్య జీవం ఉందని చెప్తాం. నిత్య జీవం అంటే ఏమిటి? పునరుత్థానము తర్వాత ఇక ఎన్నడూను మనము మరణించక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా జీవిస్తున్నాడో అదే విధంగా యుగ యుగములో మనము జీవిస్తాము. దేవునికి స్తోత్రం. ఇది ఉచితముగా అనుగ్రహించబడినది. దీనికోసం ఏ మనుషుడు ఏమీ చేయలేదు. అవునా? కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే స్వయంగా భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ. దేవుని కృప బట్టి మనందరికీ ఆయన ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, ఈ పునరుత్థాన దినమునందు ప్రభువా తండ్రి, ఈస్టర్లో ప్రభువా, ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నీ యందు నమ్మికుంచిన వారు పునరుత్థానంలో ప్రభువా తండ్రి పాల్గొంటారని చెప్పిన దేవా, నీ ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు. నేను ఈ వాక్యాన్ని మా హృదయమున పలక మీద వ్రాయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.